సీఎం పదవి తనకేం కొత్త కాదని అందరికంటే ఎక్కువ కాలంగా సీఎంగా పనిచేసిన అనుభవం ఉందన్నారు సీఎం చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఏడాది పట్టిందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం ఎక్కడా తక్కువ చేయకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలోనే అర్హులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ప్రతి నెల పెన్షన్లకు 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. తల్లికి వందనంతో ఎంతోమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇక మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్. ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క యువత చాలా మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్గు. ఆ రోజు గట్టిగా పోరాడిన వాళ్లపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈరోజు నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను కానీ మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. పాసమైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. పరిశ్రమ యాజమాన్యంతో పాటు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ బయట బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో 37 మంది మరణించారని వెల్లడించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం నుంచి 1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 5 లక్షలు నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు, అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం.
రాబోయే రోజుల్లో పాదయాత్ర చేస్తానని మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ యోజన విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ యువనేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలని చెప్పారు. పార్టీలో యువజన విభాగం కీలకంగా పనిచేస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇక ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా అంటూ ఎమ్మెల్సీ కళ్యాణి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జగన్ ఆ విషయం నాకు వదిలేయండి అంటూ బదులిచ్చారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను. ఈరోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇది విజన్. మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఏబీవీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఎంపికయ్యారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంతోమంది కార్యకర్తల త్యాగాల ఫలితంతోనే బీజేపీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ రామచంద్రరావు ఓ మిస్సైల్ లాంటి వ్యక్తి అని కొనియాడారు. దమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. దమ్మిను మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. చివరికి మనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణతో మనం పార్టీని ముందు తీసుకుపోవాలి. క్రమశిక్షణ రహితమైనటువంటి యొక్క ఏదైతే మన కార్యకర్తలైనా సరే, ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు. కాబట్టి మిత్రులారా, క్రమశిక్షణతోని సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోదాం. ఈరోజు సంఘటన పరువేరుతున్నదో, దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పద్ధతి ప్రకారము క్రమ పద్ధతిలో ఎప్పటికప్పుడు సభ్యత్వ సేకరణ నుంచి జాతీయ అధ్యక్షుడిగా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొనసాగిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనయోస్తున్నాం. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈరోజు మనం ఎదిగాం. ఈరోజు మనకు పార్టీ కార్యకర్తలే మన నాయకులు. రాష్ట్ర అధ్యక్షుడుగా నేనున్నా, లక్ష్మీనారాయణ గారు ఉన్నా, ఇంకెవరున్నా, అందరున్నా కూడా ఈ పార్టీకి ఎవరు లీడర్స్ అంటే పార్టీ కార్యకర్తలే నిజమైనటువంటి నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. చాలా మంది ట్రోల్ చేస్తుంటారన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా, ఛాయ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్లో కూడా మీరు అందరూ కూడా ఆ పార్టీలో కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా.
కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిసైల్ అయిన రామచంద్రరావు గారు, ఒక మిసైల్. బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పనిచేస్తాను అని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పివిఎన్ మాధవ్ అన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి ఎజెండాతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా మాధవ్కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఒక గొప్ప స్థానం కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించి సమాజంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లే ఒక ప్రయాణంగా మేము భావిస్తాం. అటువంటి యొక్క బాధ్యత ఏదైతుందో నాకు చాలా ముఖ్యమైన స్థానం అని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక తిరుగులేని శక్తిగా, మొత్తం ప్రతి కార్యకర్త గర్వపడే విధంగా, అవును నేను ఒక గొప్ప పార్టీలోనాను, ఆంధ్రప్రదేశ్ అనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఆలోచన పదం ఉందో, ఆలోచన పదంలో తప్పనిసరిగా ఒక స్థానం భారతీయ జనతా పార్టీకి ఉండే విధంగా తప్పనిసరిగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాధవ్ గారికి వారి తండ్రి గారి గురించి గొప్పతనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాను అంటే మీ తాలూకా బాధ్యతను గుర్తు చేయడానికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. మీకు కార్యకర్తలకి తండ్రిగా ఉండేటువంటి వయసు ఉండకపోవచ్చు, మీ నాన్నగారికి ఉన్నంత వయసు మీకు ఉండకపోవచ్చు, కానీ వారిలో ఉన్నటువంటి ఆప్యాయత, వారిని కార్యకర్తను ఆదరించినటువంటి విధానం, కార్యకర్తను ప్రేమించేటువంటి విధానం, ఇవన్నీ కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాలి. కింది స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని హృదయపూర్వకంగా ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ బీజేపీ బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో మనం కాస్త ఇంకా బలహీనంగా ఉండొచ్చు, కానీ ఒక్కసారి మన బలాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. మనం రాష్ట్రంలో కూపుస్తమండుకంలాగా ఉంటూ పార్టీ ఇంకా పెంచాలని తహతాలాడుతున్నాం. కానీ 4.5 దశాబ్దాల కాలంలో భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లతో ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ 1 కాదు 2 కాదు 3 సార్లు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ. గతంలో ఏ నాయకులు ఇద్దరైతే ఉన్నారో ఆ నాయకులు ఇద్దరే, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఈ దేశాన్ని దిశా నిర్దేశం చేసి అభివృద్ధి అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే చేయగలదు, భారతీయ జనతా పార్టీలో పుట్టిన నాయకుడే చేయగలడని ప్రపంచానికి చాటి చెప్పి ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే భారత్ను 4వ స్థానంలో నిలిపి రాబోయే రోజుల్లో విశ్వగురువుగా మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే నాయకత్వ లక్షణాలు ఉన్న పార్టీ ఏదైనా ఉంది, ఆ కార్యకర్త ఉన్నాడు ఏదైనా అంటే అది కేవలం హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు నిరాకరించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై తమకున్న అభ్యంతరాలను కేంద్రం ఎదుట క్లియర్గా వివరించామని తెలిపారు. ఇక నీళ్లకు తెలంగాణ ప్రజలకు అనుబంధం ఉందన్న సీఎం, నీళ్లలో జరిగిన అన్యాయంపైనే తెలంగాణ ఉద్యమం కొనసాగిందన్నారు. నీళ్ల విషయంలో అందరిది ఏకాభిప్రాయమే, తెలంగాణ హక్కులు కాపాడాలనేది తమ ఆలోచన అన్నారు సీఎం. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఇరు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ కొత్త ప్రాజెక్టు కట్టినా 2 రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఆ ప్రాజెక్టు కట్టొచ్చు. అది చాలా స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. మరి మేము ఇప్పుడు రిప్రజెంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇప్పుడు వాళ్ళు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ అ లా, అంటే పాస్ బై బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ గెస్టెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా, అదే విధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇది కూడా చెప్పినాం. ఏపీఆర్ఏ 2014 ప్రకారం ఈ పద్ధతి అనుసరించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధమైన సమీక్ష చేపట్టకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే మా అనుమతి లేనిది మీరు దీన్ని సమీక్షించడానికి ఇది చట్ట వ్యతిరేకం చెప్పడం జరిగింది.
ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించింది అంటే అదేదో పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రం, అది ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనుగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనుగడ గోదావరి బంకచర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి. ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసారు, ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో. కొందరికి నచ్చదు, కొందరు కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటుంది. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కానీ అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు. మన ఉద్దేశాలను, మన ఆలోచనలని తప్పు పట్టాలి అన్నట్టుగా. జూలై 3న నెల్లూరు నగరానికి మాజీ సీఎం రావడం తథ్యమని, ఎవరు ఆపుతారో ఆపుకోండి అంటూ ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రభుత్వం జగన్ హెలిప్యాడ్కు పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన రావడానికి చాలా మార్గాలు ఉన్నాయని, ఖచ్చితంగా 3వ తారీఖు నెల్లూరుకు వస్తారన్నారు. ఎన్ని కుట్రలు చేసి కాకాణిని కలవకుండా చేస్తే ఆయన కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తారని తెలిపారు. వైఎస్ జగన్ను ఎంత ఇబ్బంది పెడితే అంత నష్టపోతారని అన్నారు. ఒకటైతే చెప్తా ఉన్నాం, మీరు ఎంత అడ్డుకోవాలనంటే, మీరు ఎంత అడ్డు చేయాలనుకున్నా 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. మీరు హెలీప్యాడ్ పర్మిషన్ మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు కలవనీకుండా తప్పకుండా వాళ్ళ కుటుంబాన్నైనా కూడా ఖచ్చితంగా 3వ తారీఖున నెల్లూరు నగరానికి రావటం, కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఇబ్బందులు గురి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, బంతిని మీరు ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చే విధంగా రేపు 3వ తారీఖున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం మళ్ళీ కూడా చూడబోతా ఉన్నారు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక్కటైతే చెప్తాం, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్ను హోంమంత్రి వంగలపూడి అనిత తనిఖీ చేశారు. వార్డెన్ అందుబాటులో లేరు, హాస్టల్లో సెక్యూరిటీ కూడా లేరని మండిపడ్డారు. హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశామని తెలిపారు. అన్ని హాస్టల్స్ను తనిఖీలు చేయమని అధికారులను ఆదేశించామని అన్నారు. మంచిని కూడా చెడులాగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అఫీషియల్ పేజ్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించిందని తెలిపారు. ఈ 4 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లోని ఏదో ఒక హాస్టల్ ని కొంచెం ఆకస్మికంగా తనిఖీ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పలేదు, మా నాయకులకి ఎవరికి కూడా చెప్పకుండా నేను ఒకసారి ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమానికి తీసుకున్నామంటే, ఈ రోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఒక పక్క మధ్యాహ్న భోజన పథకంలో ఒక సన్నబియ్యం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఈ రోజు ఇంటర్మీడియట్ పిల్లలకి ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం ఉందో అది డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మనం ఏర్పాటు చేసి, దాని ద్వారా కూడా ఒకసారి మనందరం కూడా వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడం, వాళ్ళకి కూడా ఈ ఫైన్ రైస్ సన్నబియ్యం ఇవ్వాలి అని ఆలోచించడం. అదేవిధంగా హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి భోజనం అందజేయాలి, మంచి సదుపాయాలు అందజేయాలి, వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలనేది ఎన్డీఏ కూటమి తాలూకా లక్ష్యం. దీనిలో భాగంగా అవన్నీ అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళ అందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ హాస్టల్ కి, అది ఇంటర్మీడియట్ చదివే హాస్టల్ కి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ కి వెళ్ళడం చూసేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆ పిల్లలు
కొంచెం మెనూ సరిగా పాటించకపోవటం, అదేవిధంగా భోజనంలో నాణ్యత లేకపోవటం, ఈ ఫైన్ రైస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఉపయోగించుకోకపోవటం, ఎస్పెషల్లీ వార్డెన్ ఉన్నారో తను నైట్ 9 o'clock వరకు ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైడ్రాపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్లు, బడాబాబుల ఇళ్లు చెరువుల ఒడ్డున బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే హైడ్రాకు కనబడడం లేదా అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ద్వారా చెరువుల బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ నిరుపేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటూ హైకోర్టు స్టే ఆర్డర్లను ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్లో, రెడ్డికుంటలో, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హిమాయత్ సాగర్లో, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్, కేవీపీ వంటి పెద్దలు బఫర్ జోన్లో గెస్ట్ హౌస్లు, పెద్ద బిల్డర్లు మూసీ నదిలో అపార్ట్మెంట్లు నిర్మించుకుంటే హైడ్రాకు గానీ ముఖ్యమంత్రి కంటికి ఇవి కనబడకపోవడం శోచనీయమన్నారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి పెళ్లి జరిపారు. అమ్మవారి కళ్యాణానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఎల్లమ్మ కళ్యాణానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హాజరయ్యారు. ఎల్లమ్మ తల్లి దేవస్థానం, అమ్మవారి గర్భాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అధికారులు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఏపీ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ను పోలీసులు విచారించకుండా న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ఏజీ 2 వారాలు గడువు కోరగా విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. దాంతో పోలీసులకు కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు వైఎస్ జగన్ వెళ్తుండగా వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తు మృతి చెందారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మృతి చెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంబంధించి తరాలు మారుతున్న అధికారుల తీరు మాత్రం మారడం లేదని హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికి వారు తమకు సంబంధం లేదనే ధోరణితో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతోనే అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఫైర్ అయింది. అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిళ్లతో పాటు అధికారుల ఫోటోలను ట్యాంకు బండిపై పెట్టాలని, అక్రమ నిర్మాణాలకు వీరే కారకులని అందులో పెద్ద పెద్ద అక్షరాలతో మెన్షన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కానామెట్లోని తమ భూమిలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ సయ్యద్ రహీం మున్నీఫా సహా మరో 7 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో వంశీతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మే నెలలో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైల్లోనే ఉన్నారు. అయితే తాజాగా నేడు నూజివీడు కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఇప్పటి వరకు వంశీపై నమోదైన భూ కబ్జా, టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. దీంతో వంశీ రేపు విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తూర్పు బోయమడుగు గ్రామంలో టీచర్గా పనిచేస్తున్న వెంగయ్య ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు ప్రశ్నించడానికి వెళ్తే మీ పిల్లల్ని నేను తాకలేదు, సంతోషించండి అంటూ హేళనగా స్పందించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ వెంగయ్యను చితకబాదారు. ఈ క్రమంలో వెంగయ్య గోడ దూకి పారిపోయాడని గ్రామస్తులు చెప్పారు. ఇలాంటి కీచక ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్కు ఆమోదం లభించింది. 1,00,000 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రీసెర్చ్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహంతో పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి అవకాశాల కోసం 1,07,00,000 రూపాయలు కేటాయించారు. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని ఫిక్స్ అయ్యారు. పరమకుడి రామనాథపురం జాతీయ రహదారికి 1,853 రూపాయల నిధులు కేటాయించారు.
భారత నౌకాదళంలోకి యుద్ధనౌక ఐఎన్ఎస్ తమాల్ను ప్రవేశపెట్టనున్నారు. రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ యుద్ధనౌకను రష్యా భారత్కు ఇవ్వనుంది. ఐఎన్ఎస్ తమాల్ను రష్యాలోని కాలివిన్గ్రాడ్లో భారత్కు అప్పగించనుండగా ఈ కార్యక్రమానికి కమాండింగ్ చీఫ్ సంజయ్ హాజరు కానున్నారు. ఈ యుద్ధనౌకలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 125 మీటర్ల పొడవుతో 3900 టన్నుల బరువుతో ఈ యుద్ధనౌకను నిర్మించారు. ఈ యుద్ధనౌక అరేబియా సముద్రం, పశ్చిమ హిందూ మహాసముద్రంలో తన కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. కరాచీకి సమీపంలో ఈ యుద్ధనౌక మోహరించనుంది. కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రీయ స్వయం సేవక సంఘపై నిషేధం విధిస్తామని అన్నారు. ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుందని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే ఆర్ఎస్ఎస్ను ఖచ్చితంగా నిషేధిస్తామన్నారు. గతంలో ఇందిరాగాంధీ కూడా అదేవిధంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వారు పైకి చట్టాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తారు, కానీ వారి అసలైన లక్ష్యాలు వేరే అని అన్నారు. తాము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు రెండో రోజు ధూమ్ధామ్గా జరిగాయి. నిన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాల రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఘాటాల ఊరేగింపు సాంస్కృతిక నృత్యాల మధ్య అత్యంత హట్టహాసంగా నిర్వహించారు. ముందుగా సింహవాహిని ఆలయ కమిటీ సభ్యులు ఇండియా గేట్ వద్ద అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండియా గేట్ వద్ద ఉన్న వివిధ రాష్ట్రాల ప్రజలతో పాటు అక్కడికి వచ్చిన విదేశీయులను సైతం తెలంగాణ సంస్కృతి విశేషంగా ఆకర్షించింది. పలువురు విదేశీయులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ బోనాల పండుగ వైభవాన్ని తిలకించారు. తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొనడం, కళాకారుల వాయిద్యాలతో కూడిన సాంస్కృతిక నృత్యాలు, పోతురాజుల ఆటలతో తెలంగాణ భవన్ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. కంధమాల్ జిల్లా బలిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుకలాడ గ్రామం సమీపంలో ఒడిశా పోలీసులు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను సంఘటన స్థలం నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను మంకు చందన్గా గుర్తించారు. సంఘటనా స్థలంలో నుండి ఒక 303 రైఫిల్, ఒక పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. థాయిలాండ్ ప్రధాని పెటంగాన్ షినావత్రాపై వేటు వేశారు. ఆ దేశ రాజ్యాంగ కోర్టు సస్పెన్షన్ విధించింది. పొరుగు దేశం కంబోడియాతో జరిగిన ఫోన్ సంభాషణ కేసులో విచారణ చేపట్టిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పిస్తూ రాజ్యాంగ కోర్టు 7-2 తేడాతో తీర్పును వెలువరించింది. జూలై 1వ తేదీ నుంచి ప్రధాని షినావత్రా సస్పెన్షన్ అమల్లోకి రానుంది. కంబోడియాతో బోర్డర్ చర్చలు నిర్వహిస్తున్న వేళ షినావత్రా తన విలువలు మర్చినట్లు కన్జర్వేటర్ శ్రేణులు ఆరోపించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణిలో కదలాడి స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా సుంకాల విధింపుపై ట్రంప్ విధించిన 90 రోజుల గడువు జూలైతో ముగియనుండడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లతో పాటు మన సూచీలు కూడా రోజంతా ఒడిదుడుకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్, నిఫ్టీ నామమాత్రపు లాభాలతో సరిపెట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 83,685 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో 83,874 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. మరో దశలో 83,572 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 90 పాయింట్ల లాభంతో 83,697 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 25,541 వద్ద ముగిసింది.